అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి. సో గత లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం క్లాస్ నెంబర్ 15 నుంచి క్లాస్ నెంబర్ 25 వరకు తెలుసుకున్నాం. సో అందులో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటివి? జనరల్ రూల్స్ యాజ్ టు పోస్టింగ్, సీలింగ్ అండ్ ప్యాకింగ్ అండ్ పోస్టింగ్ ఇన్ లెటర్ బాక్సెస్ అనేటువంటి టాపిక్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఓకేనా? సో ఈ వీడియోలో వచ్చేసి క్లాస్ నెంబర్ 26 నుంచి క్లాస్ నెంబర్ 31 వరకు తెలుసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాసేపు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు స్క్రీన్ మీద సెంటెన్స్ టు సెంటెన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఎందుకంటే మనకి పిఓ గైడ్ పార్ట్ 1లో అడిగేటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే చాలా తెలిసినట్లుగానే ఉంటాయి, బట్ కన్ఫ్యూజ్గా అడగడం జరుగుతుంది. సో ఆ కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ మీకు పిఓ గైడ్ పార్ట్ 1లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ చేసే ముందు జస్ట్ జనరల్గా మనం వర్క్ ప్రాక్టికల్గా మనం ఏం చేస్తాము అనేది జస్ట్ మీకు ఆ టాపిక్ సంబంధించిన వాటి గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే బోర్డు మీద, తర్వాత మీకు స్క్రీన్ మీద వేసినప్పుడు ఆటోమేటిక్గా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఓకేనా? ఇది ఎందుకంటే జస్ట్ ప్రాక్టికల్గా మీకు అర్థం కావడానికి స్క్రీన్ మీద ఎందుకు చూపిస్తా అంటే సెంటెన్స్ అనేది ఏది కూడా మనం ఏ లైన్ కూడా మనం మిస్ అవ్వకూడదు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత లాస్ట్ క్లాస్లో మనం ఒక కాయిన్స్ కానీ, బులియన్స్ కానీ, గోల్డ్ కానీ ఇలాంటివి అనేది నోట్స్ కానీ ఇలాంటివి అనేది మనం ఇన్సూర్డ్ పోస్ట్లో పంపించవచ్చు అని తెలుసుకున్నాం కదా. ఇన్సూర్డ్ పోస్ట్లో బ్యాంక్ నోట్స్ వచ్చేసి 20,000 రూపీస్ వరకు ఇన్సూర్డ్ పోస్ట్లో పంపించవచ్చు. తర్వాత గోల్డ్ లాంటిది వచ్చేసి 1 lakh వరకు ఇన్సూర్డ్ పోస్ట్ అనేది పంపించవచ్చు అనేది ఇవి 2 పాయింట్స్ నోట్ చేసుకోండి. ఓకేనా? సరే, ఇప్పుడు పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ వచ్చేసి ఈ క్లాస్ నెంబర్ 26 నుంచి క్లాస్ నెంబర్ 31 వరకు దేని గురించి చెప్పడం జరుగుతూ ఉందంటే మెథడ్ ఆఫ్ అడ్రస్ అనేది గుర్తుపెట్టి. ఈ చాప్టర్ పేరు ఏంటి? మెథడ్ ఆఫ్ అడ్రస్. సో మెథడ్ ఆఫ్ అడ్రస్ అంటే ఏంటి? సో ఆ పేరులోనే మీకు ఇండికేట్ చేస్తాను, మెథడ్ ఆఫ్ అడ్రస్. సో అడ్రస్ రాసేటటువంటి మెథడ్ ఏంటి? ఒక విధానము, ఒక ప్రాసెస్, ఒక పద్ధతి ఏంటి? మెథడ్ ఆఫ్ అడ్రస్. సో ఎప్పుడైనా కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఒక లెటర్ పోస్ట్ చేస్తున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి ఇది లెటర్ మీద ఉండేటటువంటి కవర్ వన్ సైడ్ అనుకోండి, అది ఒక ఇట్ మే బి ఏ లెటర్ ఆర్ ఇట్ మే బి ఏ పార్సెల్ ఆర్ ఇట్ మే బి ఏ ప్యాకెట్, ఏదైనా కానీ ఇది ఒక సైడ్, ఒక పక్క ఉన్నటువంటి ఒక సైడ్కు ఉన్నటువంటి ఒక స్ట్రక్చర్, ఒక వే అనుకోండి, ఒక రెక్టాంగిల్ షేప్లో ఉందనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి మనం ఎప్పుడైనా టు అడ్రస్ ఎక్కడ రాయాలంటే రైట్ సైడ్ హాఫ్ ఆఫ్ ది ప్లేస్ కింద ఖచ్చితంగా టు అడ్రస్ అనేది రాయాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ పైనుంచి కింది అడ్రస్ స్టార్ట్ చేసే వరకు గ్యాప్ ఎంత ఉండాలంటే 3 సెంటీమీటర్స్ మినిమం ఉండాలి అనేది రూల్స్ చెప్తాను. ఓకేనా? తర్వాత ఫ్రమ్ అడ్రస్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ బాటంలో ఎప్పుడైనా కానీ ఫ్రమ్ అడ్రస్ రాయాలనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ 3 సెంటీమీటర్స్ ఎందుకు గ్యాప్ ఇస్తామంటే అక్కడ ఏదైనా ఒక సూపర్ స్క్రిప్షన్ రాయడం కానీ, ఒక బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్ను, ఒక రిజిస్టర్డ్ పోస్టును, ఒక ఇన్సూర్డ్ పోస్టును, ఒక వాల్యూ పేయబుల్ పోస్టును ఇలాంటివి మెన్షన్ చేయడానికి, అలాగే ఒక పోస్టేజ్ అంటించడానికి కానీ, ఒక లేబుల్స్ అంటించడానికి కానీ ఇలాంటివి ఆ జాగ్రత్తలు తీసుకోవడానికి ఇక్కడ ఖచ్చితంగా స్పేస్ అనేది ఉండాలి అనేది చెప్తున్నారు అనమాట. ఓకేనా? ఎప్పుడైనా కానీ లెఫ్ట్ సైడ్ వచ్చేసి సెండర్ అడ్రస్ ఉండాలి, రైట్ సైడ్ వచ్చేసి టు అడ్రస్ మీన్స్ అడ్రస్సి, ఎవరికైతే చేరాలో వాళ్ళ అడ్రస్ అనేది ఉండాలి. ఇక్కడ సెండర్ అంటే ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళు సెండరు, అక్కడ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు అడ్రస్సి లేదా రిసీవర్ అవుతారో అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎప్పుడైనా కానీ మనం ఒక లెటర్ పంపిస్తున్నామంటే బాగా గుర్తుపెట్టుకోండి, సెండర్ అడ్రస్ ఖచ్చితంగా ఉండాలి, అలాగే టు అడ్రస్ కూడా ఖచ్చితంగా ఉండాలి. టు అడ్రస్లో పోస్ట్ టౌన్ అంటే ఏ టౌన్లో డెలివర్ కావాలి, దాని పిన్ కోడ్ కూడా ఖచ్చితంగా రాయాలి అనేది గుర్తుపెట్టుకోండి. కొన్ని లెటర్లకు వచ్చేసి ఒకవేళ పిన్ కోడ్ లేని సమయంలో కొన్ని సేమ్ నేమ్స్ ఊర్ల పేర్లు కొన్ని సేమ్ ఉన్నట్టు ఉంటాయి. సో అలాంటి సందర్భంలో మనం డిస్టిక్ పేరు కూడా మెన్షన్ చేయాలి. ఒకవేళ డిస్టిక్స్ కూడా సేమ్గా ఉన్నట్టయితే స్టేట్ పేరు కూడా మెన్షన్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ టు అడ్రస్ అనేది కరెక్ట్గా ఉందంటే అంటే డెఫినెట్గా ఉండాలి అడ్రస్. టు అడ్రస్ అనేది ఒక డెఫినెట్ అడ్రస్గా ఉండాలి. డెఫినెట్ అంటే ఒక ఖచ్చితమైన, ఒక నిర్దిష్టమైన, ఒక పర్టికులర్గా అడ్రస్ అనేది కరెక్ట్గా ఉంటే దాన్ని ఒక డెఫినెట్ అడ్రస్ అంటారు. ఆ అడ్రస్ అనేది ఎప్పుడైతే డెఫినెట్గా ఉండదో అటువంటి లెటర్స్ అన్నీ కూడా రిటర్న్ టు సెండర్ అవ్వటము, లేదా డిలే ఇన్ డెలివరీ అంటే ఎంక్వైరీ చేసుకోవడానికి ఎలాబొరేట్గా అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. అంటే అక్కడ ఆ పోస్ట్ మ్యాన్కి మనం టైం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అడ్రస్ కరెక్ట్గా లేకపోతే ఈరోజు ఎంక్వైరీ చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే ఎంక్వైరీ చేస్తారు, ఆ తర్వాత రోజు చూస్తారు, తర్వాత ఆ అడ్రస్ కనుక కనపడకపోతే లేనట్టయితే డోర్ నెంబర్ రాకుండా, పిన్ కోడ్ రాకుండా జస్ట్ ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ టు సెంటర్ పంపించడం జరుగుతుంది. ఆ రిటర్న్ టు సెంటర్ పంపించినప్పుడు కూడా సెండర్ అడ్రస్ కరెక్ట్గా లేకపోతే అటు టు అడ్రస్కి డెలివర్ కాక, ఇటు ఫ్రమ్ అడ్రస్కి డెలివర్ కాక రిటర్న్ టు లెటర్ ఆఫీస్, సర్కిల్ ఆఫీస్ ఉన్నటువంటి రిటర్న్ టు లెటర్ ఆఫీస్కి పంపించబడతాయి. అక్కడ సంవత్సరం కొన్ని వందల ఉత్తరాలు కూడా కాల్చివేయబడుతున్నాయి. ఎందుకంటే టు అడ్రస్
అక్కడ డెలివర్ కాగా తర్వాత రిటర్న్ వచ్చినప్పుడు ఫ్రమ్ అడ్రస్లో కూడా సరిగ్గా అడ్రస్ లేక రిటర్న్ టు లెటర్ ఆఫీస్కి పంపించబడుతున్నాయి. అలాగే ఒక ఫారిన్కు మనం పంపించినప్పుడు నెంబర్స్ పిన్ కోడ్స్ ఏంటంటే కానీ ఏదైనా అరబిక్ ఫిగర్స్లోనో రోమన్ ఫిగర్స్లోనో అడ్రస్లు అనేవి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక సూపర్స్క్రిప్షన్, ఒక ఇన్సూర్డ్ కానీ, ఒక పార్సల్స్ కానీ, ఒక బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్స్ కానీ ఇలాంటి సూపర్స్క్రిప్షన్ అడ్రస్ పైన ఖచ్చితంగా టాప్ మోస్ట్ రైట్లో వచ్చేసి మనకు సూపర్స్క్రిప్షన్ అనేది రాయాల్సి ఉన్నది. స్టాంప్స్ ఎక్కడ తీస్తారంటే ఎప్పుడైనా రైట్ సైడ్ కార్నర్లో టాప్ కార్నర్లో స్టాంప్స్ అనేది అంటించాలి అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి మనకు రూల్ క్లాజ్ నెంబర్ 26 ఏం చెప్తానంటే పర్టికులర్స్ టు బి ఫర్నిష్డ్ చెప్తాను. అలాగే రూల్ నెంబర్ 20 క్లాజ్ నెంబర్ 27 ఏం చెప్తుంటే మెయిల్స్ ఫర్ డిఫెన్స్ సర్వీసెస్ పర్సనల్ సర్వింగ్ ఇన్ ద ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్, అంటే ఒక ఆర్మీలో పనిచేసే వాళ్ళకి కానీ ఒక ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళకి కానీ మనం అడ్రస్లు ఏ విధంగా రాయాలి అని చెప్తాం అనమాట. అడ్రస్లు జనరల్గా ఏం రాస్తామంటే మామూలు అడ్రస్ మనం చేస్తాం, నేమ్ రాస్తాము, ఫాదర్ నేమ్ రాస్తాము, లేదా ఒక డోర్ నెంబర్ వేస్తాము, తర్వాత ఒక స్ట్రీట్ పేరు మెన్షన్ చేస్తాము, తర్వాత ఒక లొకేషన్ పేరు మెన్షన్ చేస్తాం, తర్వాత ఒక విలేజ్ పేరు రాస్తాం, ఒక టౌన్ పేరు మెన్షన్ చేస్తాం, ఒక డిస్ట్రిక్ట్ పేరు లేదా స్టేట్ లేదా పిన్ కోడ్, మొబైల్ నెంబర్ ఈజ్ ఆల్సో ఆప్షనల్ అనమాట. ఈ విధంగా మెన్షన్ చేస్తాం. బట్ ఎక్కడ ఇప్పుడు ఎయిర్ ఫోర్స్లో కానీ ఆర్మీలో పనిచేసే వాళ్ళకి కానీ మనం ఎక్కడ వేస్తాము, వాళ్ళది మనం ఏం రాయాల్సిన వాళ్ళ ఎంప్లాయీ నెంబర్, తర్వాత వచ్చేసి ఒక ర్యాంకు రాయాలి, తర్వాత వాళ్ళ నేమ్ రాయాలి, తర్వాత యూనిట్ రాయాలి. ఇవి 4 రాసిన తర్వాత ఒక పిన్ కోడ్ మనం జనరల్గా ఆర్మీ వాళ్ళకి ఏం రాస్తాం, కేర్ ఆఫ్ 56 APO అండ్ కేర్ ఆఫ్ 99 APO రాస్తాం. ఓకేనా? సో ఇవి 2 రాస్తే కన్నా తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఆప్షనల్ అనమాట. అది ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ వాళ్ళకు. తర్వాత క్లాస్ నెంబర్ 28 ఏం చెప్పారంటే మెయిల్స్ ఫర్ నేవీ పర్సనల్ సర్వింగ్ ఇన్ ఐఎన్ఎస్ షిప్స్ అంటే ఇండియన్ నేవీ షిప్స్ అనమాట. ఇండియన్ నేవీ షిప్లో పనిచేసే వాళ్ళు కూడా ఈ విధంగానే మనం ఏం రాస్తాం, వాళ్ళ నెంబర్ రాస్తాం, తర్వాత వాళ్ళ ర్యాంకు రాస్తాం, తర్వాత వాళ్ళ నేమ్ రాస్తాం, తర్వాత వాళ్ళు ఏ షిప్లో వర్క్ చేస్తారు అనేది రాయాలి. తర్వాత ఈ షిప్స్లో ఐఎన్ఎస్ షిప్స్లో ఇండియన్ నేవీ షిప్స్లో వర్క్ చేసే వాళ్ళకు మనం కేర్ ఆఫ్ ఏం రాంటే మళ్ళీ మిలిటరీలో వాళ్ళకైతే కేర్ ఆఫ్ 56 APO అండ్ కేర్ ఆఫ్ 99 APO రాస్తాం కదా. ఇక్కడ మాత్రం మనం ఏం చేయాలి, కేర్ ఆఫ్ ఫ్లీట్ మెయిల్ FLEET కేర్ ఆఫ్ ఫ్లీట్ మెయిల్ ఆఫీస్ బాంబే అని రాయాలని గుర్తుపెట్టుకోండి. 400001 పిన్ కోడ్. ఓకేనా? ఇది క్లాస్ నెంబర్ 28. క్లాస్ నెంబర్ 29 ఏం చెప్తుంటే అడ్రస్ బేరింగ్ ఇండెఫినెట్ అడ్రస్. ఒకవేళ మనం డెఫినెట్ అడ్రస్ ఇండెఫినెట్ అడ్రస్ అనేది ఇందాక చెప్పా. డెఫినెట్ అంటే ఖచ్చితంగా ఉన్నటువంటి అడ్రస్, ఇండెఫినెట్ అంటే ఏదో ఒకటి మిస్ చేస్తాం మనం తప్పుగా రాసినట్టయితే దాటిని ఇండెఫినెట్ అడ్రస్ అంటాము. సో అలాంటి మీకు ఇప్పుడు స్క్రీన్లో కూడా ఎగ్జాంపుల్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. తర్వాత క్లాస్ నెంబర్ 30 ఏం చెప్తుంది, అడిషనల్ ఆఫ్ సెండర్ అడ్రస్. సో సెండర్ అడ్రస్ రాయడం వల్ల ఏం జరుగుతుంది, ఒకవేళ రిటర్న్ వచ్చినట్టయితే సెండర్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 2 అడ్రస్లో డెలివరీ కాకపోతే సెండర్ అడ్రస్లు కరెక్ట్గా రాసినప్పుడే మనకు సెండర్కి అనేవి ఆర్టికల్స్ అనేవి తిరిగి వస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత క్లాస్ నెంబర్ 31 ఏం చెప్తుంది, ఇంటిమేషన్ ఆఫ్ అడ్రస్ టు ది అబ్రాడ్కు మనం లెటర్లు వేసినప్పుడు మన అడ్రస్, మన కరెస్పాండెన్స్, మన అడ్రస్ అనేది ఏ విధంగా రాయాలి, స్టేట్ నేమ్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది మీకు సింపుల్గా మీకు కొంచెం అర్థమైందంటే నెక్స్ట్ నేను స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేసేది మీకు క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి చూడండి, సో మెథడ్ ఆఫ్ అడ్రస్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. సో మెథడ్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ అండర్లైన్ చేసేది చూడండి రెడ్ మార్క్స్ తోటి. సో ఇక్కడ పర్టికులర్స్ టు బి ఫర్నిష్డ్, ఫస్ట్ క్లాస్ నెంబర్ 26 వచ్చేసి పర్టికులర్స్ టు బి ఫర్నిష్డ్ అనేది నోట్ చేసుకోండి. ఓకేనా? ఎప్పుడైనా కానీ ది ప్రాంప్ట్ డెలివరీ ఆఫ్, ఇందాక మన క్లాస్లో చెప్పినట్టు ఒక ప్రాంప్ట్ డెలివరీ ఆఫ్ పోస్టల్ ఆర్టికల్ అనేది గ్రేట్లీ ఫెసిలిటేట్ అవ్వాలంటే, అంటే ఐ మీన్ ఆ కరెక్ట్ మేనర్లో అడ్రస్ రాసినట్లయితే ఆ ఆర్టికల్ అనేది ఒక ప్రాంప్ట్గా డెలివరీ అయిపోతుంది. విత్ ఇన్ టైం బౌండ్లో అనేది ఆర్టికల్ అనేది డెలివరీ అయిపోతుంది. డిలే టు కరెస్పాండెన్స్ అండ్ మిస్టేక్స్ ఇన్ డెలివరీ ఆఫ్ అండ్ రిజల్ట్ ఫ్రమ్ ఎన్ ఇన్కరెక్ట్ ఆర్ ఇన్కంప్లీట్ పోస్టల్ అడ్రస్. ఎప్పుడైతే ఇన్కంప్లీట్గా కానీ లేదా ఇన్కరెక్ట్గా కానీ అడ్రస్ రాసినట్టయితే అది అనేది ఖచ్చితంగా డెలివరీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ద అడ్రస్ షుడ్ దేర్ఫోర్ బి కంప్లీట్ అండ్ డెఫినెట్. చూడండి ఇక్కడ కంప్లీట్ అండ్ డెఫినెట్ ఎనఫ్ టు ఎన్ష్యూర్ ద ఈజీ ట్రాన్స్మిషన్ ఆఫ్ ది ఆర్టికల్ అండ్ ఇట్స్ డెలివరీ అట్ డెస్టినేషన్ టు ద అడ్రస్ వితౌట్ ఎనీ ఎలాబొరేట్ ఎంక్వైరీ. ఎటువంటి ఎంక్వైరీ లేకుండా ఆర్టికల్ వెంటనే డెలివరీ కావాలంటే కంప్లీట్గా ఉండాలి, డెఫినెట్గా ఉండాలి. ఆర్టికల్ తొందరగా ట్రాన్స్మిషన్ డెలివరీకి అవ్వాలంటే అనేది చెప్పడం జరుగుతూ ఉంది. సో కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక అడ్రస్ కరెస్పాండెన్స్ చేసినప్పుడు ద పబ్లిక్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఒక ఆర్టికల్కి ప్యారలల్గా అడ్రస్ అనేది నోట్ చేయాలి. ఇందాక మనం క్లాస్లో చెప్పుకున్నాం కదా,
అడ్రస్ అనేది ఖచ్చితంగా లోయర్ హాఫ్ సగం మధ్యలోంచి ఖచ్చితంగా అడ్రస్ను రాయాలి. అది కూడా ఆ అడ్రస్ రాసేదానికి ఆ పైన కవర్ ఎండ్కి మధ్యలో 3 సెంటీమీటర్స్ మార్జిన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఆ పోస్టేజ్ స్టాంప్స్ కానీ లేబుల్స్ కానీ ఏమైనా పోస్ట్ మార్క్స్ కానీ ఇలాంటి ఇండికేషన్స్ ఉండటానికి ఆ మధ్యలో అడ్రస్ రాయడానికి ఆ పైన కవర్కి మధ్యలో 3 సెంటీమీటర్స్ అనేది గ్యాప్ ఉండాలి అని చెప్తున్నారు. తర్వాత వచ్చేసి బిలో వచ్చేసి చూడండి, ఇక్కడ ద పోస్ట్ టౌన్ షుడ్ బి నోటెడ్ ఇన్ బ్లాక్ లెటర్. పోస్ట్ టౌన్ అంటే ఎక్కడైతే మనకు డెలివరీలో ఆ టౌన్ పేరు వచ్చేసి బ్లాక్ లెటర్లో అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయాలనేసి చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి ఆ గైడ్ 3లో పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 3లో పోస్ట్ ఆఫీస్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందంట. ఆ లిస్ట్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ నేమ్స్ ప్రకారమే స్పెల్లింగ్ అనేది కూడా మెన్షన్ చేయాలి. అలాగే పిన్ కోడ్ ఆఫ్ ది పోస్ట్ టౌన్ కూడా షుడ్ బి నోటెడ్ బిలో. ఆ పోస్ట్ టౌన్ పేరు రాసిన తర్వాత దాని కిందనే ఖచ్చితంగా పిన్ కోడ్ నెంబర్, పోస్టల్ ఇండెక్స్ నెంబర్, పిన్ కోడ్ నెంబర్ కూడా మెన్షన్ చేయాలని చెప్పడం జరుగుతుంది. తర్వాత చూడండి, ఇక్కడ ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్కి అడ్రస్ అనేది ఏ విధంగా మనం నోట్ చేయాలనేది ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనకు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి నేను మీకు ఒక స్క్రీన్ చూపిస్తాను. అడ్రస్ ఏ విధంగా నోట్ చేయాలని చెప్తాను. ఇక్కడ చూడండి, స్క్రీన్లో కనపడుతుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి అర్బన్ ఏరియాస్లో ఒకవేళ అడ్రస్ ఆర్టికల్ డెలివర్ కావాలంటే ఏ విధంగా అడ్రస్ నోట్ చేయాలి, ఒకవేళ రూరల్ ఏరియాస్లో మనం ఆర్టికల్ డెలివరీ చేయాలంటే ఏమేమి నోట్ చేయాలని తెలుసుకున్నాం. ఫస్ట్ అర్బన్ ఏరియాస్లోకి వెళ్ళిపోతాం. అర్బన్ ఏరియాస్లో మనం చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి నేమ్ ఆఫ్ అడ్రస్ ఉంది చూడండి. ఇక్కడ ఎల్లో మార్కులో టిక్ కొట్టాను. నేమ్ ఆఫ్ అడ్రస్ ఫస్ట్ రాయాలి. తర్వాత ప్రొఫెషన్ ఇఫ్ అని, ఏమైనా జాబ్ చేస్తున్నారా, ఏదైనా క్యాడర్లో ఉన్నారా అనేది వాళ్ళ ప్రొఫెషన్ అనేది వాళ్ళ వృత్తి అనేది మెన్షన్ చేయాలని చెప్తున్నారు. తర్వాత 3 వచ్చేసి 3 నెంబర్ అండ్ ఆర్ నేమ్ ఆఫ్ ది హౌస్, ఒక హౌస్కి పేరు కానీ హౌస్ నెంబర్ కానీ ఉన్నట్టుగా మెన్షన్ చేయాలి. తర్వాత నేమ్ ఆఫ్ ద స్ట్రీట్, ఒక రోడ్డు కానీ ఆ నేమ్ ఆఫ్ ది స్ట్రీట్ కానీ, ఒక పటేల్ రోడ్డా, ఒక ప్రకాశం రోడ్డా ఇలా ఉంటుంది కదా, అలాంటి రోడ్ నేమ్ కానీ ఒక స్ట్రీట్ నేమ్ కానీ మెన్షన్ చేయాలి. తర్వాత నేమ్ ఆఫ్ ది లొకాలిటీ ఆర్ మొహల్, అంటే లొకాలిటీ ఎక్కడుందనేది మెన్షన్ చేయాలి. తర్వాత పోస్ట్ బాక్స్ నెంబర్, ఒకవేళ పోస్ట్ బాక్స్ నెంబర్ అంటే పోస్ట్ బాక్స్ నెంబర్ మెన్షన్ చేయాలి. నేమ్ ఆఫ్ ది పోస్ట్ టౌన్ అంటే ఆ పోస్ట్ టౌన్ ఏంటి, పిన్ కోడ్ ఏంటి మెన్షన్ చేయాలి. తర్వాత వచ్చి నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ పిన్ కోడ్ మెన్షన్ చేయాలి. తర్వాత పిన్ కోడ్ అనేది ఆప్షనల్ అన్నమాట. ఓకేనా. ఈ విధంగా అర్బన్ ఏరియాస్లో మెన్షన్ చేయాలి. ఒకవేళ రూరల్ ఏరియాస్ రైట్ సైడ్ ఇచ్చారు చూడండి. సో గ్రీన్ తోటి టిక్ మార్క్ పెడతాం. ఓకేనా. సో ఇక్కడ రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ వచ్చేసి మనకు రూరల్ ఏరియాస్ అన్నమాట. ఇది రూరల్. ఓకేనా. రూరల్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది అడ్రస్ మెన్షన్ చేయాలి. తర్వాత ఫాదర్ నేమ్, జనరల్గా జెంట్స్కి అయితే ఫాదర్ నేమ్ రాస్తుంటారు, అవునా. తర్వాత ఒకవేళ లేడీస్కి అయితే కన్నా వైఫ్ ఆఫ్ అనో లేదంటే డాటర్ ఆఫ్ అనే విధంగా రాస్తారు కదా, అట్లా ఒక ఫాదర్ నేమ్ కానీ ఒక హస్బెండ్ నేమ్ కానీ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఒకవేళ ప్రొఫెషన్ చేస్తున్నట్టు ఏమైనా ప్రొఫెషన్ వృత్తి కానీ, తర్వాత నేమ్ ఆఫ్ హౌస్ కానీ స్ట్రీట్ నేమ్ కానీ రాయాలి. తర్వాత నేమ్ ఆఫ్ ది విలేజ్ అండ్ తానా ఆర్ ఫిర్కా ఆర్ హుబ్లీ, అంటే అన్ని విలేజెస్కు ఇలాంటి సంబంధించినవి అనమాట. ఓకే. తర్వాత ఒక డెలివరీ పిన్ కోడ్, ఎక్కడ పోస్ట్ ఆఫీస్ డెలివరీ ఎక్కడ ఆ పోస్ట్ ఆఫీస్ పేరు రాయాలి. తర్వాత ఆ పోస్ట్ ఆఫీస్ యొక్క పిన్ కోడ్ రాయాలి. ఓకేనా. తర్వాత వచ్చి నేమ్ ఆఫ్ ది తాలూక్ ఆర్ తహసీల్, దిస్ ఈజ్ నాట్ నెసరీ ఇఫ్ కరెక్ట్ పిన్, ఒకవేళ మనం కరెక్ట్ పిన్ రాసినట్టయితే కన్నా ఒక తాలూకా పేరు ఒక తహసీల్ పేరు అనేది అవసరం లేదని చెప్పడం జరుగుతుంది. తర్వాత నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్, దట్ ఈజ్ నాట్ నెసరీ ఇఫ్ కరెక్ట్ పిన్ ఈజ్ రిటర్న్. ఒకవేళ కరెక్ట్ పిన్ కోడ్ రాసినది చూడండి, మనం పిన్ కోడ్ రాయడం వల్ల ఎంత అడ్వాంటేజ్ అవుతుందో. ఒక డిస్ట్రిక్ట్ అవసరం లేదంటున్నారు, ఒక స్టేట్ అవసరం లేదంటున్నారు, ఒక తాలూకా, ఒక తహసీల్ ఇలాంటివి పిన్ కోడ్ కరెక్ట్గా రాసినట్టయితే అవసరం లేదు అంటున్నారు. ఓకేనా. సో కాబట్టి ఎప్పుడైనా కానీ మనం పిన్ కోడ్ అనేది ఖచ్చితంగా కరెక్ట్గా రాయాలనేది గుర్తుపెట్టుకున్న తర్వాత రూరల్ ఏరియాస్ వచ్చేసి మొబైల్ నెంబర్ అనేది ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆప్షనల్ అంటే మొబైల్ నెంబర్ అనేది మన ఇష్టం, మొబైల్ నెంబర్ అనేది రాయొచ్చు రాయకపోవచ్చు ఏం కాదనమాట. ఓకేనా. ఆప్షన్గా ఇవ్వడం జరిగింది కాబట్టి మన ఇష్టం అనమాట. ఓకేనా. సో ఈ విధంగా అడ్రస్ అనేది మెన్షన్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి మనకు క్లాస్ నెంబర్ 26లోనే మనం ఏం చదువుతున్నాము, పర్టికులర్స్ టు బి ఫర్నిష్డ్, ఎటువంటి పర్టికులర్స్ అనేది మనం ఫర్నిష్ చేయాలనేది చూస్తున్నాం, అవునా. తర్వాత ఇప్పుడు చూడండి, సో నెక్స్ట్ వచ్చేసి పర్టికులర్స్ తర్వాత వచ్చేసి ఎప్పుడైనా కానీ ఆ పోస్ట్ టౌన్ కింద ఖచ్చితంగా పిన్ కోడ్ అనేది ఖచ్చితంగా వేయాలి. ఓకేనా. ద నేమ్ ఆఫ్ ది స్టేట్ షుడ్ బి నోటెడ్, పోస్ట్ టౌన్ కింద స్టేట్ కూడా మెన్షన్ చేయాలి. ఒకవేళ పిన్ నెంబర్ వేయకుంటే, పిన్ వేస్తే కన్నా ఒక స్టేట్ కానీ డిస్ట్రిక్ట్ కానీ మెన్షన్ చేయాల్సిన పోస్ట్ టౌన్ పిన్ కోడ్ రాస్తే చాలు. తర్వాత ఇండికేషన్స్ ఆఫ్ రూట్ లైక్ వయా షుడ్ నాట్ బి గివెన్, వయా అనేది అటు పోతుంది ఇటు పోతుంది, ఆ ఊరు ద్వారా పోతుంది ఈ ఊరు ద్వారా పోతుంది అనేటటువంటి వయా అనేది మాత్రం వద్దు అంటున్నారు. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇన్ ది కేస్ ఆఫ్ అడ్రస్ ఆల్టర్డ్ ఫారిన్ కంట్రీస్ ద అడ్రస్ షుడ్ బి రిటర్న్ ఇన్ రోమన్ లెటర్స్ అండ్ అరబిక్ ఫిగర్స్. ఓకేనా.
అరబిక్ ఫిగర్స్, రోమన్ లెటర్స్ అనేవి రాయాలి అనేది చెప్తున్నారు. ఓకేనా, దేనికి ఒకవేళ ఆర్టికల్స్ ఫారిన్ కంట్రీస్కి మనం అడ్రస్ చేసినట్టయితే కన్నా అడ్రస్ దేంట్లో రాయాలంటే రోమన్ లెటర్స్ అండ్ అరబిక్ ఫిగర్స్లో రాయాలని చెప్తున్నారు. ఓకేనా, దీని తర్వాత వచ్చేసి ఇట్ ఈస్ డిజైరబుల్, తర్వాత వచ్చేసి ఇట్ ఈస్ డిజైరబుల్ టు నోట్, వెయిట్ అండి ఒక నిమిషం, సో తర్వాత వచ్చేసి ఏం చెప్తున్నారంటే చూడండి, ఇట్ ఈస్ డిజైరబుల్ టు నో ది సెండర్ అడ్రస్ ప్రిఫరబుల్ ఇన్ ద లోయర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ ఆఫ్ ది అడ్రస్ సైడ్. ఎప్పుడైనా కానీ ఆ కవర్కి వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి సెండర్ అడ్రస్ ప్రిఫరబుల్ చేయాలి. తర్వాత వచ్చేసి ఓకేనా, సెండర్ లెఫ్ట్ సైడ్ కింద సైడ్ రాయకపోతే కన్నా అటుపక్క రివర్స్ ఆఫ్ ది ఆర్టికల్లో సెండర్ అడ్రస్ అనేది మెన్షన్ చేయొచ్చు. ఓకేనా, బట్ టు అడ్రస్కి ఫ్రమ్ అడ్రస్కి ఖచ్చితంగా డీవియేషన్ అనేది అంటే మనం ఖచ్చితంగా ఫ్రమ్ టు అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తర్వాత వచ్చేసి కన్సెషనల్ రేట్స్ ఆఫ్ పోస్టేజ్, అంటే మన పోస్టేజ్ ఒకవేళ కన్సెషనల్ రేట్స్ అనేవి యూజ్ చేసుకుంటున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్కు ఒక బుక్ పోస్ట్ కానీ ఒక బ్లైండ్ లిటరేచర్ కానీ ఇలాంటివి మనం యూజ్ చేసుకున్నట్టయితే కన్నా అటువంటి వాటికి మనం ఏం మెన్షన్ చేయాలి, ఖచ్చితంగా ఒక బ్లైండ్ లిటరేచర్ కానీ ఒక బుక్ పోస్ట్ కానీ ఇలాంటివి మెన్షన్ చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ఇండికేషన్ అనేది ఆ ఎటువంటి లెటర్ అనేది షుడ్ బి గివెన్ ఆన్ అడ్రస్ సైడ్ ఆఫ్ బల్కీ లెటర్ ప్యాకెట్స్. ఆ అడ్రస్ సైడ్ కానీ ఖచ్చితంగా దానిపైన మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఆ ప్యాకెట్స్ అయినా లెటర్స్ అయినా ఏటికైనా కానీ మనం ఆ బుక్ పోస్ట్ అని కానీ బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్స్ ఇట్లాంటివి కన్సెషన్ రేట్స్లో ఉపయోగించుకున్నట్టయితే అటువంటి సర్వీస్ నేమ్ అనేది ఖచ్చితంగా నోట్ చేయాలనేది గుర్తుపెట్టుకుని. తర్వాత ఒక ప్రెసిడెంట్ కానీ ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ, సో ఇక్కడ హెచ్ అనేది చదువుతున్నాం, ఒక ప్రెసిడెంట్ కానీ తర్వాత ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ అదర్ మినిస్టర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ సర్టెన్ హై గవర్నమెంట్ ఆఫీసర్స్ ఆర్ అలౌడ్ ది ఫెసిలిటీ ఆఫ్ డెలివరీ ఆఫ్ దేర్ మెయిల్స్ టు దెమ్ వేర్ ఎవర్ దే మే హ్యాపెన్ టు బి ఆన్ టూర్ విత్ ఇన్ ఇండియా. విత్ ఇన్ ఇండియాలో ఒక ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఒక ప్రెసిడెంట్ కావచ్చు, మినిస్టర్ ఆఫ్ ది గవర్నమెంట్ కానీ ఒక హై గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒక టూర్లో ఉన్నప్పుడు, అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వాళ్ళు ప్రోగ్రామ్స్లో టూర్ల మీద వెళ్తుంటారు ప్రభుత్వ కార్యక్రమాల మీద. సో వాళ్ళు అలా టూర్లకు వెళ్ళినప్పుడు అక్కడ టూర్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ క్యాంప్ ఆఫీస్ ద్వారా వాళ్ళ లెటర్స్ రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది. అది వచ్చేసి మనం అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ కింద క్లాజ్ నెంబర్ 206లో ఇక్కడ మెన్షన్ చేసేది క్లాజ్ నెంబర్ 206లో మనము తెలుసుకుంటాము. ఓకేనా, అటువంటి ఆఫీసర్స్ ఆన్ టూర్లో ఉన్నప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకునేటువంటి ఆర్టికల్స్ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ అంటే వాటిని మనం క్లాజ్ నెంబర్ 206లో చదవడం జరుగుతుంది. ఓకేనా, సో ఇటువంటి పోస్టల్ ఆర్టికల్ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ అనేది ఒక పోస్ట్ టౌన్ అనేది మెన్షన్ చేయకుండా జస్ట్ దేర్ క్యాంప్ వాళ్ళ క్యాంప్ మెన్షన్ చేస్తే ఆర్టికల్స్ అనేది మనం డెలివర్ చేయొచ్చు అనమాట. ఓకేనా, తర్వాత ఒక కరెక్ట్ ఎగ్జాంపుల్ ఒక కంప్లీట్ అడ్రస్ అనేది ఏ విధంగా ఉండాలనేది ఇక్కడ ఒకటి మెన్షన్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏబిసి ఇంజనీర్ మందిర్ మార్గ్ గోలే మార్కెట్ న్యూఢిల్లీ పిన్ కోడ్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ది ఒక కరెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఏబిసి అనేది ఒక పర్సన్ పేరు అనుకోండి, ఇంజనీర్ అనేది వాళ్ళ ప్రొఫెషన్ చెప్తున్నారు, తర్వాత మందిర్ మార్గ్ అనేది అది వాళ్ళ రోడ్డు కావచ్చు, ఒక కాలనీ పేరు లాంటిది కావచ్చు, తర్వాత గోలే మార్కెట్ అనేది ఒక లొకేషన్ వాళ్ళ లొకేషను, తర్వాత న్యూఢిల్లీ అనేది వాళ్ళ పోస్ట్ టౌన్ పేరు అనుకోండి, తర్వాత 111001 అనేది వాళ్ళ పిన్ కోడ్ అనమాట. ఓకేనా, తర్వాత కింద చూడండి గోవిందస్వామి సన్ ఆఫ్ కుమారస్వామి హెడ్ గ్యాంగ్ మ్యాన్, తర్వాత క్వార్టర్ నెంబర్ ఇవ్వడం జరిగింది, కురుమలై ఆర్ఎస్ఎస్ఆర్ ఇడై సేవల్ పిఓ. సో ఇక్కడ కూడా నీట్గా ఒక పర్సన్ నేము, వాళ్ళ ఫాదర్ నేము, తర్వాత వాళ్ళ ప్రొఫెషను, వాళ్ళ క్వార్టర్స్ నెంబరు, తర్వాత వాళ్ళ ఏరియా నేము, తర్వాత వాళ్ళ పోస్ట్ ఆఫీస్ నేమ్ ఏంటి, తర్వాత వాళ్ళ డిస్ట్రిక్ట్ పేరు ఏంటి, పిన్ కోడ్, ఇవన్నీ కూడా ఒక పోస్ట్ ఆఫీస్ కోడ్, ఇవన్నీ కూడా వరుసగా ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ ది కరెక్ట్ అడ్రస్. తర్వాత ఇక్కడ చూడండి రెండో నెంబర్లో ఏమిచ్చారు, లక్ష్మీ వైఫ్ ఆఫ్ చుక్కరాముడు దోబి బుక్కపట్నం విలేజ్ బుక్కపట్నం 515144 పిన్ కోడ్ ఇచ్చారు, పెనుగొండ తాలూకా అనంతపూర్ డిస్ట్రిక్ట్. సో ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. తర్వాత ప్రైమ్ మినిస్టర్ క్యాంప్ అనేది ఒకటి ఇచ్చారు చూడండి, ఇక్కడ వచ్చేసి ప్రైవేట్ సెక్రటరీ టు ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్స్ క్యాంప్. సో ప్రైమ్ మినిస్టర్ క్యాంప్లో ఈ ఆర్టికల్ అనేది డెలివర్ అవుతుంది. ఇది డెఫినెట్ అడ్రస్. ఇది ఎందుకంటే ఈ 4వ నెంబర్లో ఉన్నటువంటిది వచ్చేసి అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్ అనేది గుర్తుపెట్టుకుని మనం 206 క్లాస్లో తెలుసుకుంటాము దీని గురించి. ఓకేనా, తర్వాత వచ్చేసి క్లాస్ నెంబర్ 27 ఏమి ఇచ్చారు చూడండి, మెయిల్స్ ఫర్ డిఫెన్స్ సర్వీసెస్ పర్సనల్ సర్వింగ్ ఇన్ ద ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్. ఇందాక మనం క్లాస్లో చెప్పుకున్నట్టు ఒక ఆర్మీలో కానీ ఒక ఎయిర్ ఫోర్స్లో కానీ వర్క్ చేసేటువంటి అఫీషియల్స్కి మనం అడ్రస్ ఏ విధంగా పంపించాలి అని అంటే చూడంండి ఇక్కడ the following particulars should always be furnished in the address in the case of mails for the personnel of the defense services serving in the army and air force which are to be delivered through
ఆర్మీ పోస్ట్ ఆఫీసెస్. ఆర్మీ పోస్ట్ ఆఫీస్ ద్వారా డెలివర్ అయ్యేటటువంటి లెటర్లు ఆర్మీలో మరి ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళకు డెలివర్ చేయబడతాయి. వాళ్ళకి అడ్రస్ ఏ విధంగా మెన్షన్ చేయాలని చెప్తున్నారంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్టయితే కనుక చూడండి. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళ ఈ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఏమి ఇచ్చారు, నెంబర్. సో ఒక నెంబర్ అనేది వాళ్ళ ఎంప్లాయీ నెంబర్ మెన్షన్ చేయాలి. తర్వాత వచ్చేసి వాళ్ళ ర్యాంక్ అనేది మెన్షన్ చేయాలి. ఓకేనా, ర్యాంక్ మెన్షన్ చేయాలి. తర్వాత వాళ్ళ నేమ్ మెన్షన్ చేయాలి. తర్వాత వాళ్ళ యూనిట్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత వచ్చేసి సచ్ మెయిల్స్ షుడ్ బి అడ్రస్ టు 56 AP ఆర్ 99 AP వెబ్సైట్ వితౌట్ ది అడిషన్ ఆఫ్ ఎనీ పోస్టర్. ఒక పోస్ట్ టౌన్ పేరు రాకుండా కేర్ ఆఫ్ 56 AP రాయొచ్చు, లేదా కేర్ ఆఫ్ 99 AP రాసి కేర్ ఆఫ్ 56 AP ఎక్కడ ఉంది, న్యూఢిల్లీలో ఉంది. కేర్ ఆఫ్ 99 AP ఎక్కడ ఉంది, కోల్కతాలో ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ విధంగా ఆర్మీలో మరియు ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళకు నెంబర్ రాయాలి, వాళ్ళ ఎంప్లాయీ నెంబర్, తర్వాత వాళ్ళ ర్యాంక్ రాయాలి, తర్వాత వాళ్ళ నేమ్ రాయాలి, తర్వాత వాళ్ళ యూనిట్ నెంబర్ రాయాలి, తర్వాత వాళ్ళ కేర్ ఆఫ్ 56 AP లేదా కేర్ ఆఫ్ 99 AP అనేది మెన్షన్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తర్వాత వచ్చేసి మెయిల్స్ ఫర్ నేవీ పర్సనల్ సర్వింగ్ ఇన్ ద INA షిప్స్. సో ఇండియన్ నేవీ షిప్స్ అనేది ఇండియన్ నేవీ షిప్స్లో వర్క్ చేసేటటువంటి వాళ్ళకు ఈ క్లాస్ 28 క్లాస్లో ఏం మెన్షన్ చేశారు అనేది చూద్దాం ఒకసారి. చూడండి 28 ఇక్కడ ఉంది. 28 మెయిల్స్ ఫర్ నేవీ పర్సనల్ సర్వింగ్ ఇన్ INA షిప్స్ అంటే ఇండియన్ నేవీ షిప్. మెయిల్ ఫర్ నేవీ పర్సనల్ ఆన్ బోర్డ్ INA షిప్ షుడ్ బి అడ్రస్డ్ కేర్ ఆఫ్ ది ఫ్లీట్ మెయిల్ ఆఫీస్ బాంబే. ఇందా క్లాస్లో చెప్పినట్టు ఇక్కడికి మెన్షన్ చేయాలి, కేర్ ఆఫ్ ఫ్లీట్ మెయిల్ ఆఫీస్ బాంబేకి మనం అడ్రస్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళతో ఆ డీటెయిల్స్ ఏం రాయాలంట, దీని నెంబర్ రాయాలి, తర్వాత ర్యాంక్ రాయాలి, తర్వాత అదర్ పర్టికులర్స్ ఆఫ్ ది అడ్రస్ రాయాలి, తర్వాత యాజ్ వెల్ యాజ్ ది నేమ్ ఆఫ్ ది షిప్ రాయాలి. షిప్ రాసిన తర్వాత కేర్ ఆఫ్ ది ఫ్లీట్ మెయిల్ ఆఫీస్ బాంబే అనేది రాయాలి. ఎవరికి ఇది, INA షిప్స్లో వర్క్ చేసేటువంటి ఇండియన్ నేవీ పర్సనల్కి వాళ్ళకి మెయిల్స్ వేసేటప్పుడు ఆ విధంగా నోట్ చేయాలి. ఓకేనా, తర్వాత ఆర్టికల్స్ బేరింగ్ ఇండెఫినెట్ అడ్రస్. క్లాస్ నెంబర్ 29 చదువుతున్నాము. ఆర్టికల్స్ బేరింగ్ ఇండెఫినెట్ అడ్రసెస్ అంటే అడ్రస్ ఒకవేళ కరెక్ట్గా లేకపోతే మనం ఏం చేయాలి, ఎట్లా వాటి గురించి అనేది చెప్తున్నారు అనమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్లాస్ నెంబర్ 29 ఇది ఆర్టికల్స్ బేరింగ్ ఇండెఫినెట్ అడ్రస్ అయితే మనం చదువుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నో ఆర్టికల్ విల్ బి డెలివర్డ్ బై ది పోస్ట్ అన్లెస్ ఇట్ బేర్స్ డెఫినెట్ అడ్రస్. డెఫినెట్ అడ్రస్ లేకపోతే కనుక ఎటువంటి ఆర్టికల్ కూడా డెలివర్ చేయబడి అనేది ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. తర్వాత ఆర్టికల్స్ అడ్రస్ మీ జనరల్ వే దట్ ఈస్ అడ్రస్ టు ఏ క్లాస్ ఆఫ్ పర్సన్స్ ఇన్ కాంట్రడిక్షన్ టు ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ ఫర్మ్ and articles addressed to initials or figures or to clearly fictitious names or to a Christian name without a surname and are regarded as not bearing a definite address unless they are to the care of some definite person or firm or unless the address specifies some definite place or delivery such as a particular house or a particular post box or a particular number in a street. ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఒక అడ్రస్ కరెక్ట్గా మనం ఒక పర్సన్కి అడ్రస్ రాసినట్టయితే ఒక ఇనిషియల్స్ లేకుండా కానీ, ఒక సర్టెన్ ఫిగర్స్ లేకుండా కానీ, తర్వాత ఒక ఊహాజనితమైన పేర్లు రాసినా కానీ, ఒక క్రిస్టియన్ పేర్లు వితౌట్ సర్నేమ్ పంపించినా కానీ, అది ఒక పర్సన్స్ కావచ్చు, ఒక ఫర్మ్స్ అంటే చిన్న చిన్న కంపెనీలు కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇలాంటి వాటికి కానీ ఒక డెఫినెట్ అడ్రస్ లేకుండా కానీ పంపిస్తే కానీ అవి డెలివర్ కావు. ఒకవేళ అటువంటివి రాసినట్టయితే ఒక కేర్ ఆఫ్ ఒక డెఫినెట్ పర్సన్, ఒక డెఫినెట్ ఫర్మ్ అనేది ఖచ్చితంగా ఉండాలి వాళ్ళు రాసినట్టయితే. అటువంటివి లేని పక్షంలో ఆ ఆర్టికల్స్ అనేది డెలివర్ కావు. అవి ఇండెఫినెట్ అడ్రస్ కిందకి వస్తాయి. అటువంటివి డెఫినెట్ అడ్రస్ కిందకి రావు. ఎటువంటివి ఒక ఊహాజనితమైన రాసినటువంటి కానీ, ఒక ఇనిషియల్స్ లేకుండా వచ్చినట్టు కానీ, ఒక సర్టెన్ ఫిగర్స్ అనేటివి లేకుండా వచ్చినా కానీ, క్రిస్టియన్స్ నేమ్ వితౌట్ సర్నేమ్ లేకుండా వచ్చినా కానీ, ఇటువంటివన్నీ కూడా ఇండెఫినెట్ కిందకి ట్రీట్ చేయబడతాయి అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి పోస్ట్ రెస్టెంట్ ఆర్టికల్స్ అనేవి ఉంటాయి. పోస్ట్ రెస్టెంట్ ఆర్టికల్స్ అంటే జనరల్గా పోస్ట్ రెస్టెంట్ ఆర్టికల్స్ అంటే ఏంటంటే ఒక ట్రావెలర్స్ కానీ, ఒక టూరిస్టులు కానీ ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఒక పోస్ట్ ఆఫీస్కి వచ్చేసి వాళ్ళు ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చినట్టయితే ఆ పోస్ట్ ఆఫీస్కి వచ్చేసి వాళ్ళ పేరు మీద కొన్ని లెటర్లు వస్తాయి. వాటిలో వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ కలెక్ట్ చేసుకునే దాన్ని ఏమంటే పోస్ట్ రెస్టెంట్ ఆర్టికల్ అంటారు. పోస్ట్ రెస్టెంట్ ఆర్టికల్స్ అనేది వాళ్ళ ఫెసిలిటీ వచ్చేసి 3 months వరకు వాడుకోవచ్చు. పోస్ట్ రెస్టెంట్ ఆర్టికల్ ఫెసిలిటీ అనేది ఆ టూరిస్ట్ కానీ ప్యాసింజర్ 3 months వరకు వాడుకోవచ్చు. బట్ అయితే ఒక ఆర్టికల్ వచ్చిందంటే మాత్రం వాళ్ళు వచ్చేసి కేవలం పోస్ట్ మాస్టర్ దగ్గర 1 month వరకు మాత్రమే ఉంటుంది. ఒక వాల్యూ పేబుల్ ఇట్లాంటివి అయితే కన్నా 1 week వరకు మాత్రమే ఉంటాయి. తర్వాత పోస్ట్ మాస్టర్ బాధ్యత ఎంతవరకు అంటే కన్నా ఆ లెటర్ వాళ్ళు ఓన్లీ వాళ్ళ ప్రిజర్వేషన్ పీరియడ్ ఉన్నంత వరకే వాళ్ళ బాధ్యత అనేది పోస్ట్ రెస్టెంట్ ఆర్టికల్స్ కింద అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వాటిని పోస్ట్ రెస్టెంట్ ఆర్టికల్ అంటారు. ఓకేనా, తర్వాత క్రిస్టియన్ నేమ్స్ వితౌట్ సర్ నేమ్స్ వచ్చినా, ఒక ఫిక్టీషియస్ నేమ్స్ అంటే ఒక ఊహాజనితమైన పేర్లతో వచ్చినా కానీ ఇట్లాంటివి కూడా పోస్ట్ రెస్టెంట్ ఆర్టికల్ కూడా డెలివర్ కావు. కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ అని రాసినా కూడా
డెలివర్ కావని చెప్పడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు ఒక డెఫినెట్ అడ్రస్, ఇండెఫినెట్ అడ్రసెస్కి ఒక ఎగ్జాంపుల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇక్కడ చూద్దాం ఒకసారి. సో ద చీఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ ఎలిరిలీ సిమ్లా. సో ఇక్కడ వచ్చేసి చీఫ్ సెక్రటరీ, ఒక గవర్నమెంట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్కి వచ్చేసి ఒకే చీఫ్ సెక్రటరీ ఉంటాడు కాబట్టి సో ఆర్టికల్ అనేది డెలివర్ అయిపోతుంది. ఇక్కడ ఇండెఫినెట్ చూసుకున్నది చీఫ్ సెక్రటరీ సిమ్లా అన్నాడు. సో చీఫ్ సెక్రటరీ అనేది వాళ్ళు ఇక్కడ ఒక గవర్నమెంట్కి ఉంటారా, ఒక ఆఫీస్కి ఉంటారా అనేది ఇక్కడ ఏం మెన్షన్ చేయాలి. అక్కడ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ అన్నాడు కాబట్టి ఇది అనేది డెఫినెట్ అడ్రస్ అవుతుంది, ఇది అనేది ఇండెఫినెట్ అడ్రస్ అవుతుంది. ఓకేనా, తర్వాత చూడండి బి చూడండి, ది ఆక్యుపెంట్ నెంబర్ 10 పార్క్ స్ట్రీట్ కలకత్తా. సో ఇక్కడ పిన్ కోడ్ ఇచ్చారు, ఆక్యుపెంట్ నెంబర్ 10లో ఉన్నారు పార్క్ స్ట్రీట్, సో ఇది డెఫినెట్ అడ్రస్. సో ఇక్కడ బిలో చూసుకున్నట్టయితే ది నాన్ కమిషనర్డ్ ఆఫీసర్ మీరట్, నాన్ కమిషనర్డ్ ఆఫీసర్ మీరట్ అన్నాడు. నాన్ కమిషనర్డ్ ఆఫీసర్ అనేది ఎక్కడ, అది అర్థంగా నాన్ కమిషనర్డ్ అనేది లేదు కదా అటువంటి ఆఫీస్. సో కాబట్టి అది ఒకటి ఇండెఫినెట్ అడ్రస్. తర్వాత ఇక్కడ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆఫీసర్స్ మెస్ మధుర అన్నాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆఫీసర్స్ మెస్ మధుర అంటే మధురాలో వచ్చేసి ఒకే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆఫీసర్స్ మెస్ అనేది ఒకటే ఉందంట మధురాలో. సో కాబట్టి అది ఒక డెఫినెట్ అడ్రస్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ చూడండి ఇటుపక్క చూసినట్టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆఫీసర్స్ మెస్ ఢిల్లీ అన్నాడు, అంటే ఢిల్లీలో వచ్చేసి ఇటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఆఫీసర్స్ మెస్ అనేవి చాలా ఉంటాయి కాబట్టి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆఫీసర్స్ మెస్లో డెలివర్ చేయాలో అర్థం కాదు కాబట్టి ఇది ఇండెఫినెట్ అడ్రస్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. ఓకేనా, తర్వాత ఇక్కడ డీలో చూసుకున్నట్టయితే E-97 పైనూర్ ప్రెస్ లక్నో, ఇది ఒక డెఫినెట్ అడ్రస్ కింద ఇవ్వడం. తర్వాత రైట్ సైడ్ ఉంది ది స్టేషన్ మాస్టర్ లాల్పూర్ సిఆర్ అన్నాడు, అక్కడ అడ్రస్ అనేది డెఫినెట్గా లేదు. డెఫినెట్ అనేది అక్కడ ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ నేమ్ ఇవ్వలేదు కాబట్టి అది ఇండెఫినెట్ అడ్రస్ కిందకి అయిపోతుంది. అదే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఈలో చూసుకున్నా సరే ఇన్వెస్టర్ నెంబర్ 2 విక్టోరియా గార్డెన్స్ బాంబేలో పిన్ కోడ్ ఇచ్చారు, విక్టోరియా గార్డెన్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇన్వెస్టర్ నెంబర్ 2 అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి అది డెఫినెట్ అడ్రస్ అయింది. రైట్ సైడ్ డీలో ది స్టేషన్ మాస్టర్ లాల్పూర్ సిఆర్ అన్నది కాబట్టి అక్కడ ఒక పోస్ట్ టౌన్ మెన్షన్ చేయలేదు, ఒక పోస్ట్ ఆఫీస్ డెస్టినేషన్ మెన్షన్ చేయలేదు కాబట్టి అది ఇండెఫినెట్ అడ్రస్ కిందకి వెళ్ళిపోయింది. ఓకేనా, తర్వాత వచ్చేసి ఒక పార్సల్స్ కానీ అదర్ ఆర్టికల్స్ కానీ ఏదైనా కానీ ఒకవేళ డెఫినెట్ అడ్రస్ కానీ లేకపోతే కనుక మనకు అదనేది మనము ఒక మనీ ఆర్డర్ కానీ ఒక వాల్యూ పేల్ కానీ ఒక ఇన్సూరెన్స్ కానీ ఒక రిజిస్ట్రేషన్ కానీ ఇలాంటివి వచ్చేసి మనము యాక్సెప్ట్ చేయకూడదు అడ్రస్ అనేది కరెక్ట్గా లేకపోతే అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తర్వాత ఎప్పుడైనా కానీ ఒకవేళ ఒక సచ్ ఆర్టికల్స్ అడ్రస్ ఏ పర్టికులర్ పర్సన్కి కానీ ఒక ఫర్మ్ కేర్ ఆఫ్ పోస్ట్ బాక్స్కి కానీ ఆర్ ఒక ఆఫీస్ పోస్ట్ బాక్స్ నెంబర్ మెన్షన్ చేసినట్టే రిజిస్టర్ చేసినట్టయితే యాక్సెప్ట్ చేయటం. ఎప్పుడు ప్రొవైడెడ్ దే ఆర్ అడ్రస్ టు పర్సన్స్ ఆర్ ఫర్మ్స్ ఇన్ హూజ్ నేమ్ ద పోస్ట్ బాక్స్ స్టాండ్స్ రిజిస్టర్డ్. ఆ పోస్ట్ బాక్స్ అనేది రిజిస్టర్ అయినట్టయితే ఆ పోస్ట్ బాక్స్ పేరు మీద కూడా మనం లెటర్స్ అనేది యాక్సెప్ట్ చేయొచ్చు, ఒక బుకింగ్ అనేది యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇన్ కేస్ ఒకవేళ ఆ పోస్ట్ బాక్స్ అనేది ఒకవేళ రద్దు అయినా ఒకవేళ ఆ పోస్ట్ బాక్స్ అనేది క్యాన్సిల్ అయిపోయినా కానీ ఆ లెటర్స్ అనేవి ఆ పోస్ట్ బాక్స్ పేరు మీద ఉన్న పర్సన్స్కి కానీ ఫర్మ్స్కి కానీ డెలివర్ అవ్వవు, ఎందుకంటే ఆ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి అటువంటి ఆర్టికల్స్ అనేది పోస్ట్ బాక్స్ ద్వారా డెలివర్ కాకుండా సెండర్కి రిటర్న్ చేయబడతాయి అని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, తర్వాత వచ్చేసి క్లాజ్ నెంబర్ 30 అడిషన్ ఆఫ్ సెండర్స్ అడ్రస్. అడిషన్ ఆఫ్ సెండర్ అడ్రస్ జత చేయడం వెనుక ఎటువంటి ఉపయోగం ఉంది? అడిషన్ ఆఫ్ సెండర్ అడ్రస్. సో ఎవ్రీ ఆర్టికల్ షుడ్ బేర్ ఆన్ ది బాటమ్ లోయర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ ది నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది సెండర్ ఇంక్లూడింగ్ పిన్. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆ కవర్కి లెఫ్ట్ సైడ్ ఏం రాయాలి మనం? సెండర్ అడ్రస్ అండ్ పిన్ కోడ్ అనేది కరెక్ట్గా రాయాలి. ఎందుకంటే అది ఒకవేళ నాన్ డెలివర్ కాకపోతే మనం ఓపెన్ చేయకుండా లేదంటే డిలే కాకుండా మనం డెలివర్ చేయాలంటే ఖచ్చితంగా సెండర్ అడ్రస్ ఉండాలి అక్కడ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత. ఓకేనా, ఇది అనేది ఖచ్చితంగా ఒక రిజిస్టర్డ్ ఆర్టికల్స్ విషయంలో కానీ అది లెటర్స్ కావచ్చు లేదా రిజిస్టర్డ్ పార్సల్స్ కావచ్చు, రిజిస్టర్డ్ లెటర్స్ కావచ్చు, ఆర్ అన్రిజిస్టర్డ్ పార్సల్స్ విషయంలో కూడా ఖచ్చితంగా ఉండాలి. ఈ లార్జ్ నెంబర్ ఆఫ్ కొన్ని ఎక్కువ మొత్తంలో అన్డెలివర్డ్ ఆర్టికల్స్ అనేవి ప్రతి ఇయర్ కూడా రిటర్న్ లెటర్ ఆఫీస్లో డిస్ట్రాయ్ చేయబడుతున్నాయి. డిస్ట్రాయ్ చేస్తున్నారు అంటే ఏదో ఒకటి అంటే దాన్ని నాశనం చేసేస్తున్నారు అనమాట. బికాజ్ దే కంటే నో క్లూ, ఒక అవుట్ సైడ్ కానీ ఒక ఇన్సైడ్ కానీ సెండర్ అడ్రస్ అనేది ఉండటం లేదంట, దానివల్ల అటువంటివన్నీ డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఆల్సో సజెస్టెడ్ దట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ సెండ్ బై ప్యాకెట్ పోస్ట్ ద నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది సెండర్ షుడ్ ఆల్వేస్ బి రిటర్న్ ది బ్యాక్ సైడ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్. ఒకవేళ అట్లీస్ట్ మనం ఇన్సైడ్ కవర్లో ఫోటోలు పంపిస్తుంది, ఫోటోస్ వెనకాలైనా అట్లీస్ట్ ఎవరు పంపిస్తుందో ద సెండర్ అడ్రస్ అనేది ఖచ్చితంగా రాయాలి. ఫోటోగ్రాఫ్స్ పంపిస్తుంది దాని వెనకాల సెండర్ అడ్రస్ అయినా రాయాలి అనేది చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. ఓకేనా, ఇక్కడ
ఇట్ ఈజ్ ఆల్సో సజెస్టెడ్ దట్ ఇన్ ది కేస్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ సెండ్ బై ప్యాకెట్ పోస్ట్ ద నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది సెండర్ షుడ్ ఆల్వేస్ బి రిటర్న్ ఆన్ ది బ్యాక్ ఆఫ్ ది ఫోటోగ్రాఫ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 31 క్లాస్ నెంబర్ 10 ఇంటిమేషన్ ఆఫ్ అడ్రస్ టు కరెస్పాండెంట్స్ అబ్రాడ్. ఒకవేళ మన అబ్రాడ్లో ఫారిన్గా ఉన్నటువంటి వాళ్ళకు మనం అడ్రస్ కరెస్పాండ్ చేస్తున్నట్టయితే ఏంటంటే ద పబ్లిక్ ఆర్ అడ్వైజ్డ్ వెన్ ఫర్నిషింగ్ దేర్ అడ్రస్ టు కరెస్పాండెంట్స్ అబ్రాడ్ టు మెన్షన్ ది నేమ్ ఆఫ్ స్టేట్ ఇన్ ఇండియా ఇన్ విచ్ దే రిసైడ్. వాళ్ళు ఫారిన్లో ఉన్నటువంటి అబ్రాడ్లో ఉన్నటువంటి వాళ్ళకు వీళ్ళ అడ్రస్ కానీ మెన్షన్ చేస్తుంది, వీళ్ళు ఖచ్చితంగా ఇండియాలో ఏ స్టేట్లో ఉన్నారనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలనేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ వీడియోలో వచ్చేసి మొత్తం మనం క్లాస్ నెంబర్ 26 నుంచి క్లాస్ నెంబర్ 31 వరకు మనం చదువుకున్నాము. ఓకేనా. దీనిలో ఈ వీడియోతో టోటల్గా మెథడ్ ఆఫ్ అడ్రస్ అనేది కంప్లీట్ అయిందండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి.